హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీకు మా న్యూయార్క్ ట్రిప్ వీడియోస్ నచ్చుతున్నాయనుకుంటున్నాను. ఈరోజైతే న్యూయార్క్‌లో డే 6. ఈరోజు న్యూజెర్సీలో ఉన్న బాప్స్ స్వామినారాయణ టెంపుల్‌కెళ్దామని చెప్పి రెంటల్ కార్‌ని బుక్ చేద్దామని అవిస్‌కి వెళ్ళాము. ఇది హోటల్‌కి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఈరోజు ట్యూస్‌డే బాప్స్ టెంపుల్ క్లోజ్ అని తర్వాత తెలిసి రేపటికి ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ ఈరోజు చూడడం అయితే స్టార్ట్ చేశాము. మేము కార్ రెంటల్ ఎందుకు తీసుకున్నామన్నది రేపటి బాప్స్‌ని విజిట్ చేసేటప్పుడు మీకు చెప్తాను. సో, ఫస్ట్ అయితే టైమ్ స్క్వేర్‌కొచ్చాము. ఈ 5 డేస్ ఈ టైమ్ స్క్వేర్ చుట్టూనే తిరుగుతున్నాము. బట్ ఇన్నాల్టి వరకు ఇక్కడ ఒక సీటింగ్ ప్లేస్ ఉంటుంది. లైక్ ఆ కనిపించే రెడ్ స్టెప్స్ పైన. అక్కడైతే అలౌడ్ కాలేదు. సమ్ రీజన్స్ ఏదో కన్‌స్ట్రక్షనో, మెయింటెనెన్సో ఏదో ఒకటి అయ్యుంటుంది. సో, ఈరోజైతే మార్నింగ్ ఇక్కడ అలౌడ్ ఉంది. సో, అక్కడ కూర్చొని పీస్‌ఫుల్‌గా ఆ బిల్ బోర్డ్స్‌ని చూస్తూ కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఇదొక గ్రేట్ ఫోటో స్పాట్. ఇక్కడికొచ్చి ఫోటో లేకుండా అయితే ఎవ్వరు వెళ్లరు. సో, అక్కడి నుంచి కొంచెం కొంచెం షాపింగ్ చేసుకుంటూ వచ్చాము. ఈ టైమ్ స్క్వేర్ చుట్టుపక్కల చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. లైక్ పోలో, ఎడిడాస్ ఇలాంటివన్నీ. అండ్ యూఎస్ పోలోలో అయితే తప్పకుండా షాప్ చేయాల్సింది. అక్కడైతే టీ షర్ట్స్ గానీ, షర్ట్స్ బ్యాగ్స్ గానీ చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. మీకు బయట స్టేట్స్‌లో యూఎస్ పోలోలో ఎలాంటి ప్రైస్ ఉంటుందో దానికి హాఫ్ ప్రైస్‌లో ఇక్కడ ఉంది. సో, క్వాలిటీ చాలా బావుంటుంది. తప్పకుండా షాప్ చేయండి. అలాగే మినిసో షాప్‌కొచ్చాము. పిల్లలు ఏదో టాయ్సో లేకపోతే ఏదన్నా తీసుకుంటారని చెప్పి ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, యాక్సెసరీస్ అండ్ రెగ్యులర్ స్టేషనరీ క్యూట్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. సో, అండ్ మెయిన్‌గా అయితే ఈ మధ్య ఫేమస్ అయిన లబూబూస్ ఉన్నాయి కదండీ! అవి షాప్ చేద్దామని వచ్చాను. బట్ అవి లేకపోయేసరికి చిన్న స్టేషనరీ షాప్ చేసి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న మేడమ్ టుసోడ్స్‌కి వచ్చాము. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఫేమస్ వాక్స్ మ్యూజియం. టోటల్‌గా 5 ఫ్లోర్స్‌లో వాక్స్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క థీమ్ లైక్ మార్వెల్స్, టీవీ షోస్ అండ్ ఫిల్మ్స్, స్పోర్ట్స్, ఫేమస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్. అండ్ మీకు మెయిన్‌గా మనకి తెలిసిన నేమ్స్ చెప్పాలి అంటే ఐశ్వర్య రాయ్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఇంకొంతమంది బాలీవుడ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్‌లు అండ్ స్వామీజీలు, స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా చాలా మంది ఉన్నారు. సో, ఇలా 5 ఫ్లోర్స్‌లో అన్నీ ఎంజాయ్ చేసి బయటకొచ్చేసి పక్కనే 5 మైల్స్ డిస్టెన్స్‌లో ఉన్న చైనా టౌన్‌ని చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ న్యూయార్క్‌లో అయితే మనం అలా నడుస్తుండంగానే ఫుట్‌పాత్ పైన ఆ చివరో, ఈ చివరో సబ్‌వేకి యాక్సెస్ ఉంటుంది. సో, మేము చైనా టౌన్‌కైతే సబ్‌వేలో వెళ్దామని డిసైడ్ అయ్యి సబ్‌వే స్టేషన్‌కైతే వచ్చాము. ఈ న్యూయార్క్‌లో స్ట్రీట్స్‌లోనే చిన్న చిన్న సెల్లర్స్ ఎలా అమ్ముకుంటారో అలాగే ఇక్కడ ట్రైన్‌లో కూడా చిన్నగా క్యాండీస్ అమ్ముకుంటున్నారు. సో, అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. అలా సబ్‌వేలో మేమైతే చైనా టౌన్‌కొచ్చాము. ఇక్కడైతే స్ట్రీట్ షాప్స్, మ్యూజియమ్స్, పార్క్స్ ఇలా చాలా ఉన్నాయి. మేమైతే ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసుకున్నాము. అండ్ మనకి ఇండియాలో దొరికే ఫ్రూట్స్ సీతాఫలము, పనస్తొనలు ఇలా చాలా కనిపించాయి. అండ్ ఫైనల్‌గా లబూబు కాకుండా లఫూఫు కూడా కనిపించింది. సో, ఏదో ఒకటి అంటే లబూబు ఆల్మోస్ట్ మనకి $40-50 ఉంటుంది. ఈ లఫూఫునేమో $10లో వచ్చేస్తుంది. సో, అదొకటి కొనుక్కున్నాము. ఇమిటేషన్ సాఫ్ట్ అన్నమాట. సో, అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకొని ఇండియా స్క్వేర్‌కొచ్చాము. ఇది టోటల్‌గా న్యూయార్క్‌లో మన ఇండియన్ స్ట్రీట్. ఇక్కడ మనం రోడ్డు పక్కన ఈ పాన్ డబ్బాలు కూడా చూడొచ్చు. సో, బేసికల్లీ మేమైతే ఇండియా ఫుడ్‌ని టేస్ట్ చేద్దామని చెప్పి ఇండియన్ స్క్వేర్‌కైతే వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్‌లో కొంచెం ఫుడ్ తినేసి అలా స్ట్రీట్ వాకింగ్ చేసాము. మనకి లైక్ ఇండియా ఫలూదా, ఐస్ క్రీమ్స్, పాన్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి.
వినాయకుడి విగ్రహాలైతే అంటే వినాయక చవితి వస్తుంది కదా! ప్రతి స్టోర్‌లో హండ్రెడ్స్‌లో ఉన్నాయన్నమాట. సో, అక్కడి నుంచి మళ్ళీ ఊబర్ క్యాచ్ చేసి హోటల్‌కైతే వచ్చేసాము. కొంచెం సేపు రిఫ్రెష్ అయిపోయి నైట్ టైమ్‌లో మళ్ళీ ఇంకొక అట్రాక్షన్ టాప్ ఆఫ్ ది రాక్ చూద్దామని చెప్పి ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. ఇది కూడా మన హోటల్‌కి దగ్గరలోనే ఉంటుంది. ఇది టాప్ ఆఫ్ ది రాక్ ఏంటి అంటే ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ టాప్‌లో టాప్ నుంచి ఈ పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, ఆహ్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ సమిత్, అండ్ వన్ వరల్డ్ ఇవన్నీ నైట్ టైమ్‌లో ఎలా ఉంటాయి అన్నది చూడొచ్చు. సో, ఇన్ని స్కై స్క్రేపర్స్ మధ్యలో ఇదొక చిన్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ టాప్‌లోకి వెళ్లి 360 డిగ్రీస్ వ్యూలో మొత్తం సిటీని అంతా నైట్ టైమ్‌లో చూడొచ్చుమాట. ఇది మాకు అన్నిటికన్నా నచ్చిన ప్లేస్. నిన్న వెళ్ళిన ఎడ్జ్ ఏంటి అంటే, చాలా టాప్ ఫ్లోర్‌లో నుంచిని సిటీని డౌన్‌లో చూడొచ్చు. ఈ టాప్ ఆఫ్ ది రాక్ ఏంటి అంటే, డౌన్‌లో నుంచుని సిటీ మొత్తాన్ని, అన్ని బిల్డింగ్స్‌ని టాప్ లెవెల్‌లో చూడొచ్చుమాట. సో, ఇది బావుంది మాకు. అది చూసారు కదా! ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఆహ్, లైట్స్‌లో నైట్ టైమ్‌లో. ఈ పక్కనే మనకి వన్ సమిత్ కూడా ఉంటుంది. మనము 3 ఫ్లోర్స్ గ్లాస్‌తో చూసాం కదా! అది ఆ వన్ సమిత్ ఇది. సో, నైట్ టైమ్‌లో ఈ లైట్స్‌లలో చూడొచ్చుమాట. సో, టోటల్‌గా 360 డిగ్రీస్ వ్యూ సిటీ మొత్తాన్ని ఈ టాప్ ఆఫ్ ది రాక్ బిల్డింగ్ నుంచి చూడొచ్చు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇదైతే మీరు తప్పకుండా చూడాలి. దట్ టూ నైట్ టైమ్‌లో చూస్తే బావుంటుంది. ఇంకొంచెం అడ్వెంచరస్‌గా చూడాలి అంటే అక్కడ చూసారు కదా! కైండ్ ఆఫ్ అది సిమెంట్ దిమ్మో లేకపోతే ఐరన్‌తో చేసిన దిమ్మో దానిపైన కూర్చుని కూడా మొత్తం సిటీ వ్యూని చూడొచ్చు. దానికి ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే ఉంటుంది. నార్మల్‌గా జనరల్ టికెట్‌తో అయితే జస్ట్ మనం ఆహ్, టాప్ ఫ్లోర్‌లో నుంచుని చూడొచ్చు గానీ, దానిపైన కూర్చోవాలి అంటే ఎక్స్‌ట్రా టికెట్. సో, ఇదైతే తప్పకుండా చూడండి. టాప్ ఆఫ్ ది రాక్. సో, ఈరోజైతే మేము ఇలా బాబ్స్‌కెళ్ళాల్సిన వాళ్ళము. అది కొంచెం మిస్‌ప్లాన్ అయిపోయి మొత్తం సిటీని ఈరోజు చూసేసాము. తిరిగి రేపటి వీడియోలో బాబ్స్ స్వామినారాయణ టెంపుల్, దాన్ని అక్షర్ధామ్ అని కూడా అంటారు. దాన్నైతే విజిట్ చేద్దాము. సో, ఇదండి ఈరోజు న్యూయార్క్ ట్రిప్‌లో డే 6 ఇలా గడిచింది. మీకైతే ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి నా ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు గుడ్ నైట్.